రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిందని డీటీసీ శోభన్ బాబు తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవ వారోత్సవాల సందర్భంగా రోడ్డు రవాణా శాఖ కార్యాలయం, వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ట్రాఫిక్ సిఐ సుజాత మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టి తమ జీవితాలను నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ రోడ్డుపై రవాణా కొనసాగించే సమయంలో జాగ్రత్తలు వహించాలని వాహనదారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రయాణం చేసేటప్పుడు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాలలో భాగంగా ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు వాగ్దేవి స్టూడెంట్స్ వరకు నుంచి రావడం జరిగింది. ఈ ర్యాలీ అనేది పోచం మైదాన్ నుంచి మన ఎంజిఎం సర్కిల్ వరకు చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళకి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి వెహికల్ యూజ్ చేసి నడపడం వల్ల జరుగుతున్నాయి, అట్లనే ఓవర్ స్పీడ్ వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా డ్రింక్ చేయకూడదు. సేమ్ అట్లనే మనకి హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ ధరించాలి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. అలానే ఎక్కువగా తాగి నడిచినట్లయితే వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది క్యాన్సిల్ కూడా చేయడం జరుగుతుంది. అవి ఈ విషయం పబ్లిక్లో ఎక్కువగా రాలేదు, బట్ మేము చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ చేసాము. కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, తాగి నడపకూడదు, అట్లనే ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. అట్లనే